హైదరాబాద్ లోటస్ పాండ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయంలో అనంతపురం జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమీక్ష సమావేశం ముగిసింది. చంద్రబాబు సర్కారు వచ్చి 6 నెలలు అయినా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అనంతపురం జిల్లా నేతలతో వైఎస్ జగన్ అన్నారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 60 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. జిల్లాలో తీవ్ర కరువు కాటకాల వలన వలసలు పెరిగాయని అనంతపురం జిల్లా నేతలు వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలపై వైఎస్ఆర్సీపీ అధినేతతో చర్చించారు. జిల్లాకు సంబంధించి అన్ని అంశాలపై వైఎస్ జగన్ సలహాలు సూచనలు ఇచ్చారని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. ఆత్మహత్యలు జరిగిపోతూనే ఉన్నాయి. వారికి ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వంతో పాటు కూడా ప్రతిపక్షానికి కూడా అంత బాధ్యత ఉంది. ఆ బాధ్యతను ఈరోజు కూడా మేము నిర్వర్తించాలని చెప్పేసి కూడా మాకు నొక్కి చెప్పడం కూడా జరిగింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవన్నీ కూడా ఇప్పటికే కూడా ప్రజలకు కూడా తీసుకొని పోయాం. ఒక భరోసా కూడా ఇవ్వాలనుకున్నాం. ఇవన్నీ కూడా తీసుకొని పోతాను. ఈరోజు ఎక్కడికైనా చెప్తున్నారు. ఈరోజు మా జిల్లా మంత్రి వాళ్ళు కూడా చెప్తున్నారు ఆత్మహత్యలన్నీ కూడా లేవు అని కూడా ఎక్కువ ప్రచారం కూడా చేస్తున్నారు. ఈరోజు కలెక్టర్ గారు ఈరోజు రిపోర్ట్ కూడా పంపారు ఆత్మహత్యలు ఉన్నాయని చెప్పేసి. ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా మరి ఆయనకు సంబంధించిన మీడియా ఈ విషయాల గురించి కూడా ఏమాత్రం తన మీడియాలో ప్రస్తావించకపోవడం గమనార్హం. మరి ఈరోజు ఈ ప్రజాస్వామ్య దేశంలో మీడియా పాత్ర ఎంతో కీలకమైనది అనే విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈరోజు అనంతపురం జిల్లా కరూరు జిల్లా రైతులు అనేక మంది దాదాపు 60 మంది దాకా ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటే ఆ ఆత్మహత్యలను కేవలం వారి వ్యక్తిగత ఆత్మహత్యలుగానో మరొకటిగానో చిత్రీకరించి ఆ ఆత్మహత్యలను మరుగున పరిచేదానికి మరి ఈరోజు ఆయనకు సంబంధించిన మీడియా అంతా ప్రయత్నం చేస్తుంది. అధికారులు వచ్చిన తర్వాత ప్రజల బాగోగులు చూడకోకుండా కేవలం తన మంత్రులు రాజధానుల కోసం స్థలాలు కేటాయించడం కోసం ముఖ్యమంత్రి గారు అయితే విదేశీ పర్యటనలు తిరగడం తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కానీ ఈ రాష్ట్రంలో చేసుకున్న రైతులు పడుతున్న ఇబ్బందులు కానీ చూసే పరిస్థితి లేదు. చేరి ఈరోజు ప్రజాసేవలు చేసుకున్న దానికి ఒక అవకాశం ఇచ్చిన జగనన్న గారికి మొట్టమొదలుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అన్న చేస్తున్న ఈ పోరాటం చూసి, ప్రజాసేవ కోసం చేస్తున్న ఈ పోరాటం చూసి, రైతుల కోసం చేస్తున్న ఈ పోరాటం చూసి నేను కూడా అన్న తోడుగా ఉండాలని ఫస్ట్ నేను టీడీపీలో ఉండి జనరల్ సెక్రటరీగా పోస్ట్ ఉండే. ఇప్పుడు దాన్ని కూడా మీరు ఇక్కడ అందరూ ఏమి గమనించాలంటే ఒక రూలింగ్ పార్టీని వదిలేసి కూడా ఇప్పుడు వచ్చి నేను వైఎస్ఆర్పీలో జాయిన్ చేశాను. ఇది కేవలం అన్న చూపిన ఆత్మవిశ్వాసం కోసమే. ఏమీ లేదంటే కూడా ఇప్పుడు అన్న రైతు కోసము ప్రజాసేవ కోసం ఒంటరిగా పోరాడుతూ ఉండారు.